జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల చిన్నమల్రెడ్డి గ్రామానికి మన ఊరు మనబడి క్రింద గత ప్రభుత్వం హయాంలో 8 తరగతి గదులు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి గాను 2 స్లాబ్లు వేయడం జరిగింది. గత 2 సంవత్సరాల నుండి స్లాబ్లకు బిల్లులు మంజూరు కాక పని ఆగిపోవడం జరిగింది. ఈ పాఠశాలలో చదువుకున్న బాలికలు ఎండలో వర్షంలో చూసిన ఆదర్శ పూర్వ విద్యార్థుల సంఘం 4 తరగతి గదుల నిర్మాణానికి ముందుకు వచ్చి ఆదర్శ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో మే 4వ తేదీన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పాఠశాల పరిస్థితి తెలుసుకున్న పూర్వ విద్యార్థులు స్పందించి అక్కడనే సుమారు 4 లక్షల రూపాయలు విరాళం పోగు చేయడం జరిగింది. అదే విధంగా ఆదర్శ పూర్వ విద్యార్థుల కమిటీ ఆధ్వర్యంలో ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులను ప్రతి ఒక్కరిని కలిసి శ్రేయోభిలాషులని కలిసి విరాళాలు సేకరించి గత 3 నెలలుగా 4 తరగతి గదుల నిర్మాణానికి కృషి చేసి పూర్తి స్థాయిలో కింది ఫ్లోర్లు ఈ రోజు 4 తరగతి గదులు ప్రారంభోత్సవం జరిగించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులైన శ్రీ సత్యం సార్ మాట్లాడుతూ బాలికలు బాగా చదువుకొని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఈ పాఠశాలకు తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య, సత్యం రెడ్డి, మాధవి, శ్రీకాంత్, మీసాల మైపాల్ రెడ్డి మరియు మాజీ సర్పంచులు ఆనందరావు, రామగౌడ్, సొసైటీ డైరెక్టర్ కుమ్మరి లక్ష్మీనారాయణ, బీజేపీ ప్రెసిడెంట్ వడ్ల చంద్రకాంత్, కాంగ్రెస్ ప్రెసిడెంట్ కుమ్మరి సిద్ధరాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నూతన భవన గదుల ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులకు, మీడియా ఛానల్ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఆదర్శ పూర్వ విద్యార్థుల సంఘం 2004లో ప్రారంభమై ఆ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఆర్థికంగా నిరుపేదైనటువంటి విద్యార్థులకు చేయూత అందిస్తూ ఉదయం మరియు సాయంత్రం పూట స్టడీ అవర్స్ నిర్వహిస్తూ నైట్ క్లాసులో ఉపాధ్యాయుని సపరేట్గా నియమించి వారికి ఉన్నత విద్య అందించేలా కృషి చేసినటువంటి సంఘం ఆదర్శ పూర్వ విద్యార్థుల సంఘం. ఈ సంఘం ద్వారా మేము గ్రామంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల విద్యార్థులకు చేయూతను అందించి వారికి సకల సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో పనిచేస్తుంది. గత 4 సంవత్సరాల నుండి శాంక్షన్ అయినటువంటి ఈ బిల్డింగ్కి రూములు లేకపోవడం వల్ల విద్యార్థులు ఎండలో ఉండడం, వర్షంలో తడుస్తుండడం, అది గమనించినటువంటి పూర్వ విద్యార్థుల సంఘం ఏ విధంగానైనా ఈ తరగతి గదులను పూర్తి చేసి వారికి ఉన్నత విద్యలో రాణించే విధంగా కృషి చేయడానికి ముందుకు వచ్చింది. ఆ విధంగా మే 4వ తారీఖున ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని పూర్వ విద్యార్థులందరినీ ఆహ్వానించి సుమారు 500 మందిని ఆ కార్యక్రమానికి ఇన్వైట్ చేసుకుని సన్మానించుకొని మనం ఏం చేద్దామని వాళ్ళ ఆలోచనలు, సూచనలు, సలహాలు తీసుకొని ఒక అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలికినాం. ఆ నాందే ఈరోజు తరగతి గదుల నిర్మాణం. మనం ఏ విధంగా అయినా సరే ఆ తరగతి గదులను మనమే పూర్తి చేద్దాం. ప్రభుత్వం నుంచి రాకపోయినా సరే డబ్బులు తర్వాత మనము ఎంపీ రికార్డు చేసుకుని ఎమ్మెల్యే గారి సహకారంతో, ప్రభుత్వ సలహాదారు సహకారంతో, మిగతా ప్రజాప్రతినిధుల సహకారంతో తప్పకుండా ఆ యొక్క అమౌంట్ను తీసుకొని మళ్ళీ ఆ కమిటీకి జమ చేద్దామని ముందుకు వచ్చి మన కమిటీ సభ్యులందరూ కూడా చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులను కలిసి విరాళాలు సేకరించి అద్భుతమైన రీతిలో సుమారు 20 లక్షల రూపాయలు సేకరించి ఈ 4 తరగతి గదులను 3 నెలల్లో నిర్మించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి దాతలకు మరియు పూర్వ విద్యార్థులకు, గ్రామ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఆప్తులకు, ఆత్మీయులకు, పాఠశాల పట్ల అభిమానం చూపించినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అదేవిధంగా ఈ పాఠశాల బోధన చేసినటువంటి మహిళా ఉపాధ్యాయులు, వారి ప్రధానోపాధ్యాయులు కూడా ఈ పాఠశాల విరాళం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మేము ఆదర్శ పూర్వ విద్యార్థుల కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.